హైదరాబాద్లో వివాహేతర సంబంధం తీవ్రంగా కొట్టడంతో ఆ మహిళ మృతి. పోలీస్ కేసు కాకుండా గోల్మాల్ చేసిరట. ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ తోటి ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఎక్కడ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత గొడవ జరిగింది. ఆ గొడవలో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి మహిళ మృతి చెందింది. మరి ఏం జరిగిందని చూద్దాం. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారులు కూడా ఇట్లాంటి చెత్త వ్యవహారాల్లో పోతే ఏంది అన్నట్టు యూపీఎస్సీ ద్వారా ఎన్నికై ఒక జిల్లాకే బాస్గా, ఒక శాఖకు బాస్గా ఉండాల్సినటువంటి పరిస్థితులలో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని మహిళను మృతికి కారణమై కేసులలో ఇరగడం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ప్రమోషన్కు దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పోయి బురదలో తొక్కాడు. హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు అది కాస్త ఘర్షణకు దారితీసి ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించడం జరిగిపోయింది. అయితే ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవి ఆ వివరాలు. ఏం వివరాలు ఒకసారి చూద్దాం. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే. ఇప్పటికీ పైకి చూడడానికి అలాగే కనిపిస్తారు. ఏపీ కేడర్కు చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి ఫేషీలో కూడా పనిచేశారు. జగన్ హయాంలో ఒక కీలకమైన శాఖకు ఆయన అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో జగన్ చెప్పినట్టల్లా చేశారు. దీంతో ఆ అధికారికి తేరగా భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బుతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా వంట పట్టినాయట. జగన్ ప్రభుత్వంలో పనిచేయక ముందుకు మంచిగానే ఉండే, సౌమ్యుడు, మంచోడే, అంతా ఓకే. ప్రభుత్వంలో కీలక శాఖకు అధిపతిగా ఉన్నప్పుడు డబ్బులు లంచాలు తీసుకున్నాడు, మరిగిండు. తర్వాత ఈ అలవాట్లు అన్నీ కూడా చెడు అలవాట్లు వచ్చినాయట. ఒకసారి చూద్దాం. దీంతో 5-10 వయసు దాటిన ఆ ఐఏఎస్ అధికారి పక్కదారి పట్టారు. 5-10 అంటే 50కి పైన ఉంటాడు. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్లో మరో మహిళతో సన్నిహితంగా వెలగడం మొదలుపెట్టారు. వీరంతా ఎక్కువగా హైదరాబాద్లోనే మకం. కొద్ది కాలం ఇదంతా బాగానే నడిచింది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అది కొంత తీవ్రమైన సమస్య అయినప్పటికీ ఖరీదైన చికిత్స చేయించుకోవడంలో కోలుకున్నారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆ మహిళ తనను కాదని మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఆయనకు అనుమానం వచ్చింది. ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత ఆగదు కదా, అది గొడవలకు దారితీసింది. గత శుక్రవారం ఆ సీనియర్ ఐఏఎస్కు ఆ మహిళకు మధ్య మాట పెరిగింది. ఘర్షణ స్థాయికి చేరింది. కోపం ఆపుకోలేని ఆ అధికారి శక్తినంతా కూడగట్టుకొని ఆ మహిళను బలంగా కొట్టారు. తల గోడకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సదరు ఐఏఎస్లో వణుకు మొదలైంది. సమీపంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మరణించింది. ఆమె మృతికి అసలు కారణం చెప్పకుండా ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల తగిలిన గాయం ఫాల్ అండ్ డౌన్ అని ఆసుపత్రి రికార్డులో రాయించారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి అసలు విషయం బయటికి రాకుండా పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. అక్కడ ఏమి జరగనట్లుగా విజయవాడకు వచ్చేసి తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆయన వ్యవహారాలు కొందరు ఐఏఎస్లకు ఇప్పటికే తెలుసు. నిజం దాచినంత మాత్రాన దాగదు కదా. హైదరాబాద్లో జరిగిన దారుణం గురించి ఆయన సన్నిహితులు కొందరికి తెలిసిపోయిందని సమాచారం. దీన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీలు చూసి జరిగిన సంగతి చూడరు. అంతే, ఏం లేదు. ఇక ఈయన సంగతి చూడరు. ఇక సోషల్ మీడియాలో ఉంటారు కదా జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఆ ప్రభుత్వం మరి జగన్ హయాంలో ఇలా దుర్మార్గాలకు పాల్పడాడు కాబట్టి ఒక్కసారి గిట్లా చూస్తే అయిపోతుంది ఈయన సంగతిగా. అనే జాబ్ చేయాలా వద్దా అనేటువంటిది కూడా అర్థమైపోతుంది.